హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చేసేది చాలా వరకు మీ అందరికీ యూస్ అవుతుంది. ఏంటంటే వర్షాకాలంలో కొంచెం జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి సీజన్గా వస్తుంటాయి కదా ఇబ్బందులు. ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నాను వాళ్ళ గురించి. చింతపండు ముందుగా కడిగేసి నీట్గా తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. వేరే గిన్నెలో 2 టమాటాలు కూడా సేమ్ 2 ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. నెక్స్ట్ జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్, వెల్లుల్లి ఒక 5-6 రెబ్బలు తీసుకోండి. ఎండుమిరపకాయలు 4 లేక 5. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలి. ఈ విధంగా అవి వేపక్కర్లేదు, పచ్చివే మనం మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. మరీ పౌడర్లా కాకుండా ఇలా ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనం తీసుకున్న టమాటాని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. చింతపండు రసం తీసి ఒక గిన్నెలో వేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఎండుమిరపకాయలు, కరివేపాకు కాసేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగా ఈ పౌడర్ చేసుకున్నాం కదా, ఇది కూడా వేసి మినిమం 10 నిమిషాలైనా సిమ్లో పెట్టి వేగనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. తర్వాత అందులోకి మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న టమాటా ఉంది కదా, అది కూడా వేసి ఇంకొక 10 నిమిషాలు వేగనివ్వాలి. చూస్తున్నారు కదా, స్మెల్ అయితే భలే ఉందండి. మిరియాలు గట్ట వేసాం కదా, గొంతు బాగాలేనందుకు అదే స్మెల్ బాగా అనిపిస్తుంది. తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం చింతపండు వాటర్ తీసుకున్నాం కదా, వాటర్ వేసుకోవాలి. పులుపు ఎక్కువగా ఉందంటే వాటర్ కలుపుకోండి, లేదంటే ఓకే. అందులో కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం టేస్ట్కి కొత్తిమీర. ఓకే ఫ్రెండ్స్, బాగా వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా మరగాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మరిగితేనే మనకు అందులో ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం మరిగా రసం దిగడం వల్ల గొంతుకు ఫ్రీగా ఉంటుంది.